ఏలూరులో ఇంటర్ విద్యార్థిని డెలివరీ అంశం సంచలనంగా మారింది. 4 రోజుల క్రితం ఏలూరు సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ హాస్టల్లో ఒక మృత శిశువుకు జన్మనిచ్చింది. బాలిక వసతి గృహంలోనే తోటి విద్యార్థులు ప్రసవం చేశారు. మృత శిశువును ముళ్లపొదల్లోకి జారవిడిచారు. విషయం బయటికి రావడంతో ఏలూరు 2 టౌన్ పోలీసులు రంగంలోకి దిగారు. బాధితురాలికి ప్రత్యేక ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ తెలిపారు. ఒక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక పాప కన్సీవ్ చేయడం జరిగింది. అది ఆ అమ్మాయి డెలివరీ అప్పుడు భయపడి పుట్టిన బిడ్డని డిస్పోజ్ చేయడం జరిగింది. దాని ద్వారా ఇది బయటకు వచ్చినప్పుడు అది ఎలా జరిగింది, ఏం జరిగింది, దానికోసం ఆ అమ్మాయి వయసు కూడా ఇప్పుడు మేజర్, బట్ కన్సీవ్ అయినప్పుడు ప్రాబబిలీ ఆమె మైనర్ అయి ఉంటారు. దాని గురించి పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు మన పీడీ గారు, తర్వాత మన డీసీపీఓ గారు, వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది, ఎన్జిఓస్ని కూడా పెట్టి ఆ అమ్మాయి చాలా చిన్న పాప కాబట్టి ఆమె స్ట్రెస్లో కూడా ఉంటుంది. ఒకటి బయట సమాజంలో ఏమనుకుంటారు కానీ, సో రకరకాలు ఆమెకు ఒత్తిడి లేకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళతో కూర్చొని వాళ్ళు స్టేట్మెంట్స్ అన్నీ రికార్డ్ చేస్తున్నారు. దాని ద్వారా అసలు ఆమెకి కన్సెన్షువల్గా ఏం జరిగింది, ఇది ప్రైమా ఫేసి అలా చెప్తున్నారు. అది మేము కూడా రికార్డ్ పరంగా ఎస్టాబ్లిష్ చేసి అమ్మాయి మైనర్